అండి అందరికి నమస్కారం. ఇది మేము మొన్న గోఆధారంగా వేరుశనగ వేసుకున్నాం కదండీ! ఇప్పుడు అది యాక్చువల్‌గా ఎగ్జాక్ట్‌గా ఈ రోజుకి 11 డేస్ అయిందనమాట. సో, 11 డేస్‌కి క్రాప్ ఎలా వచ్చిందంటే చూడండి, ప్రతీది కూడా మొలకొచ్చిందనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ కూడా ఈక్వల్‌గా నాగలితో మనం వేసాం కాబట్టి ప్రతీది కూడా లైన్‌గా బానే వచ్చాయన్నమాట మొత్తం. ఇవన్నీ కూడాను. సో, ఇప్పుడు ఒక కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే గొప్పు తవ్వించాలనమాట. కొంచెం ఇంకా కొద్దిగా మొలకొచ్చిన తర్వాత గొప్పు తవ్విస్తే ఇంకొంచెం కూడా గడ్డది మొలవకుండా ఈ యొక్క వేరుశనగకి బాగా క్రాప్ ఎక్కువ వస్తదనమాట. సో, అలాగ ఒక 2, 3 టైమ్స్ చేయాలి. సో, క్రాప్ అయితే టోటల్‌గా బానే వచ్చిందనమాట. మొత్తం ఎక్కడ కూడా ఒక విత్తనం కూడా పాడైపోలేదు. మొత్తం ఏసినవన్నీ బానే వచ్చాయి. థ్యాంక్ యూ అండి. ఎవరికైనా కావాలన్నా సరే మేము ఆల్ ఓవర్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ.